డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో లిక్కర్ బంద్ కాబోతుంది. పెండింగ్ బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి మద్యం కంపెనీలు అల్టిమేటం ఇచ్చారు. 3,366 కోట్ల బకాయిలు డిసెంబర్లోపు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వానికి లిక్కర్ బేవరేజెస్ కంపెనీల సంఘం అల్టిమేటం జారీ చేసింది. బకాయిలు చెల్లించకపోతే తెలంగాణలో మద్యం సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. మద్యం సరఫరా ఆగిపోతే లిక్కర్ షాపులకు కొరత ఏర్పడనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, తెలంగాణలో లిక్కర్ బంద్ కాబోతుందంటే అవుననే తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అటు ఏదైతే బిస్లరీస్ కి ఏదైతే చెల్లించాల్సినటువంటి అమౌంట్ చెల్లించకపోవడం తోటి తాము లిక్కర్ ని నిలిపివేస్తామనేది కూడా హెచ్చరికలను జారీ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణలో లిక్కర్ బంద్ కాబోతుందనే వార్త దావానల్లా వ్యాపించిందని కూడా చెప్పాలి. పెండింగ్ బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి మద్యం కంపెనీలు అల్టిమేటం ఇచ్చారు. 3,366 కోట్ల బకాయిలు డిసెంబర్ లోపు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వానికి లిక్కర్ బెవరేజెస్ కంపెనీల సంఘం అల్టిమేటం జారీ చేసింది. బకాయిలు చెల్లించకపోతే తెలంగాణలో మద్యం సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. మద్యం సరఫరా ఆగిపోతే లిక్కర్ షాపులకు కొరత ఏర్పడుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, అటు అనేక అంశాలపైన ఏదైతే ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ని బంద్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి అమౌంట్ రిలీజ్ చేయకపోతే తాము కూడా సేవలు నిలిపివేస్తామని ఇప్పటికే హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ప్రజెంట్ ఏదైతే లిక్కర్ కి సంబంధించి ప్రభుత్వానికి ఏదైతే అత్యధిక ఆదాయ వనరుగా ఉంది బడ్జెట్ లో అనంటే అది కేవలం లిక్కర్ మీద అని చెప్పాలి. ప్రజెంట్ ఏదైతే లిక్కర్ కంపెనీస్ ఉన్నాయో అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఇది కనుక బంద్ చేస్తే కనుక ఆ రాష్ట్ర ఆర్థిక ప్రగతి పైన మరింత ఏదైతే దెబ్బపడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతోంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం కాబట్టి ఇతర అంశాలతోటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాష్ట్ర బడ్జెట్ పైన ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే అప్పుల ఊపిలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో డిస్టరీస్ కనుక మూసివేస్తే, ఉత్పత్తిని నిలిపివేస్తే కనుక అటు షాపుల కొరత ఏర్పడుతుంది. దాంతో పాటు ఆర్థికంగా కూడా ప్రభుత్వానికి అనేక నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు స్పందించారా? ఏదైతే డిస్టరీస్ కంపెనీకి సంబంధించినటువంటి వారు స్పందించారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఈ అంశం పైన ఎలాంటి స్పందన అనేది రాలేదని చెప్పాలి. వేచి చూడాలి. మొత్తానికి ప్రభుత్వం కూడా ఈ అంశం పైన ఎలా స్పందిస్తుంది, ఎలా హ్యాండిల్ చేయబోతుందని అంశానికి సంబంధించి చూడాలి. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి కూడా అనేక అంశాలు ఏదైతే కొంత ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. ఒకటి విద్యాశాఖకి సంబంధించి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ సంబంధించి కావచ్చు, వృత్తి విద్యా కాలేజెస్ సంబంధించి వారు ఇప్పటికే ఆందోళన బాట పడినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. రేపో మాపో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వారు ఆందోళన బట్టే ఏదైతే కార్యక్రమం కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి డిస్టరీస్ వారు కూడా ఏదైతే అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మనం చూడాలి మొత్తం మీద ఇంకా ఎలాంటి కంపెనీస్ కావచ్చు, ఎలాంటి శాఖలకు సంబంధించినటువంటి వారు ముందుకు వస్తారో, ఎలాంటి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తారో అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ప్రభుత్వానికి మాత్రం ఇది కొంత ఏదైతే ఆందోళన కలిగించే అంశంగానే మనం చెప్పొచ్చు. అంటే ప్రభుత్వం స్పందించకపోతే ఎప్పటి వరకు సమ్మె చేసే అవకాశాలు ఉన్నాయి వంశీ? యాక్చువల్లీ ఏదైతే అల్టిమేట్ డిఫెన్స్ కంపెనీస్ ఇచ్చినటువంటి అల్టిమేట్ చూస్తే మాత్రం డిసెంబర్ వరకు, అంటే కేవలం ఈ నెల వరకే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. కేవలం మరొక 25 రోజులు మాత్రమే ప్రభుత్వానికి అవకాశం ఉంది. దీనిపైన స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. వారికి విడుదల చేయాల్సినటువంటి నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఏంటంటుంది. కానీ ప్రభుత్వం కనుక విడుదల చేయకపోతే మాత్రం ప్రభుత్వానికి కొంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా కుదేలైనటువంటి నేపథ్యంలో మరింత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం నెలకొనే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వంశీ.